గ్రూప్ 1 2024 తెలంగాణకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ న్యూస్ ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు చూడొచ్చు బ్యానర్ హెడ్డింగ్, రివాల్యుయేషన్ చేయాలి, గ్రూప్ 1 నిర్వహణలో అన్ని అవకతవకలే, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం, మీడియాతో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మన టాపిక్లోకి వెళ్తే, గ్రూప్ 1 పేపర్లు రివాల్యుయేషన్ చేయాలి, గ్రూప్ 1 నిర్వహణలో అన్ని అవకతవకలే, తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం, బాధిత అభ్యర్థులకి బీఆర్ఎస్ అండ, మీడియాతో బీఆర్ఎస్ నేత వెల్లడి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో అన్ని పేపర్లను రివాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష నిర్వహణలో వాల్యుయేషన్లో జరిగిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, మొత్తంలో 40% మంది ఉంటే టాప్ 500లో కనీసం ఒక అభ్యర్థి కూడా లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. దీంతో టీజీపీఎస్సీ ద్వారా తెలుగు మీడియం చిన్నచూపు చూసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. యూపీఎస్సీ ప్రమాణాలతో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారని, వాటిని ఎక్కడ కూడా పాటించలేదని ధ్వజమెత్తారు. 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే కేవలం 10-15 కేంద్రాల్లో అభ్యర్థులే టాపర్లుగా నిలిచారని, మిగతా కేంద్రాల్లో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 18వ కేంద్రంలో 10%, 4వ కేంద్రంలో 0.2% ఉత్తీర్ణత ఉందని, ఈ వ్యత్యాసం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సెంటర్కో రీతిలో పేపర్ మూల్యాంకన జరిగిందని విమర్శించారు. ఏపీపీఎస్సీలో 6,000 పేపర్లు గ్రూప్ 1 మెయిన్స్ దిద్దడానికి 40 రోజుల సమయం తీసుకున్నారని, టీజీపీఎస్సీ ఇప్పుడు కేవలం 2 నెలల సమయంలో 21,000 విద్యార్థుల పేపర్లు ఎలా వాల్యుయేషన్ చేశారని కూడా ప్రశ్నించారు. ఒక్కొక్క పేపర్ దిద్దడానికి కనీసం 5 నిమిషాలు కూడా తీసుకోలేదని వీళ్ళు తెలియజేస్తున్నారు. మొత్తం మీద గ్రూప్ల పరీక్షల నిర్వహణ తప్పుల తడకగా జరిగినట్టుగా స్పష్టమవుతుందని ధ్వజమెత్తారు. గ్రూప్ 1 అభ్యర్థులకి బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటారని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇది ఒక ఈ ఆర్టికల్ యొక్క కన్క్లూజన్. బట్ మనం ఇందులో నుంచి మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తే, ఓవరాల్గా మనం ఈ న్యూస్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, తెలుగు అభ్యర్థులకి అన్యాయం జరిగిందని, టాప్ 500లో దాదాపు చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారని కూడా వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సెంటర్కి ఒక పాస్ పర్సెంటేజ్ కానీ లేకపోతే ర్యాంకర్స్ ఎక్కువ తక్కువ ఎలా వచ్చారు అంటే, ఇప్పుడు యావరేజ్గా 45 సెంటర్స్ చూసుకుంటే ఒక సెంటర్లో 34 మంది రావడం, దాదాపు 6 సెంటర్లలో 0 రావడం, 5 సెంటర్లో ఒక్కళ్ళే టాప్ 500 రావడం, ఇది అంతా ఎలా సాధ్యమవుతుంది అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే అందరి సెంటర్లో కూడా ఖచ్చితంగా టాప్ స్టూడెంట్సే ఉంటారు. మెయిన్స్ అంటేనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళలో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. సో అలాంటిది ఒక్కొక్క సెంటర్లో 1000 మంది ఉంటే 6 సెంటర్లో 0, ఒక్కరు కూడా సెలెక్ట్ కాకపోవడం ఏంది, 5 సెంటర్లలో ఒక్కళ్ళే సెలెక్ట్ కావడం ఏంది, ఒక సెంటర్లలో 34, ఇంకో సెంటర్లో 37 మంది సెలెక్ట్ కావడం ఏంది, ఇలాంటి వేరియేషన్ ఎలా వస్తుంది అని వీళ్ళు అడుగుతున్నారు. సో ఏదేమైనా ఇది ఖచ్చితంగా కూడా టీజీపీఎస్సీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎగ్జామ్కి ఫీజు పే చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇటువంటి న్యూస్లు, ఇటువంటి వార్తలు ఎగ్జామ్స్ మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా టీజీపీఎస్సీ విద్యార్థుల యొక్క ప్రశ్నలకి లేకపోతే ఇటువంటి వాళ్ళు అడిగినప్పుడు దానికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం అయితే చెప్పాలి. ఎందుకంటే సమాధానం చెప్పనంత కాలం ఇది ఖచ్చితంగా ఒక అనుమానాలకి పెద్దపీట వేసినట్టు అవుతుంది.
సో ఖచ్చితంగా మరి ఆ 5 సెంటర్లలో ఒకరు ఎందుకు సెలెక్ట్ అయ్యారు, 6 సెంటర్లలో 0 ఎలా సెలెక్ట్ అయ్యారు, 2 సెంటర్లలో 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారు, టాప్ ర్యాంకర్స్ అందరూ ఒకే ఎగ్జామ్ రూమ్లో ఉన్నారని కూడా మరొక వార్తలు వచ్చింది. సో దానన్నిటి కూడా టీజీపీఎస్సీ ఖచ్చితంగా సమాధానం అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు పే చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అడిగే హక్కు ఉంది, తెలుసుకునే హక్కు ఖచ్చితంగా ఉంది, చెప్పే బాధ్యత టీజీపీఎస్సీకి అయితే ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందని. మరి రివాల్యుయేషన్కి ఒప్పుకుంటారా లేకపోతే ఇదే పదాన ముందుకు వెళ్ళిపోతారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది.